యేసుక్రీస్తు వారి నామములో నా శుభములు వందనాలు తెలియజేసుకొనిచున్నాను. ప్రియులారా, ఇదైనా మనం ఆలోచించబోయే అంశం మీకు ముందుగా ప్రకటింపబడిన రీతిగా క్రీస్తు మరణం ప్రపంచానికి శరణము. క్రీస్తు మరణం ప్రపంచానికి శరణమా అనే ఈ మహాజ్ఞానమైన అంశాల గురించి మనం ఆలోచించాలని ప్రేమ. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ దేవునికి దూరం అయిపోతున్నారని తెలిసి దూరమవుతున్న తన ప్రజలని మరలా తన యొద్దకు రప్పించుకోవాలని దేవుడు పడుతున్న తపన, బాధ ఇంత అంత కాదు ప్రేమైన వాళ్ళ. నా ద్వారా కలిగిన వీరు నన్ను అర్థం చేసుకుంటంలో ఎందుకు విఫలమైపోయారు, ఎందుకు నన్ను అర్థం చేసుకుంటంలో అంతగా ముందు లేరు అని దేవుడు తన పిల్లలపై దృష్టి ఉంచాడు ప్రేమైన వాళ్ళ. అది ఎప్పటి నుండి జరుగుతుంది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తుంటే, ప్రారంభమైన మనిషి ఆదాము గారి కానించి ఇప్పటి వరకు ఆయన అందరిపై దృష్టి ఉంచాడు. దూరమవుతున్న వారందరినీ తన యొద్దకు చేర్చుకోవాలని, తనతో పాటు ఉండాలని, దూరం అవుతున్న వారిని ఎలాగైనా నేను రక్షించుకోవాలి అన్నదే దేవుని ఒక సంకల్పం ప్రేమైన వారు. అలాంటి దేవుడు తన పిల్లలను రక్షించుటకి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపినట్టుగా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు అంటే ఈ ప్రపంచానికి, ప్రపంచ ప్రజలందరి కోసమే ఆయన వచ్చాడని, ఈ ప్రపంచ ప్రజలందరి కోసం ఆయన పరలోకం నుండి ఈ భూమి మీదకి దిగాడని ఇప్పటికీ ప్రపంచం అర్థం చేసుకుంటంలో వెనకబడింది. ముందు ఉండవలసిన ప్రపంచం క్రీస్తును అర్థం చేసుకుంటంలో వెనకబడింది. క్రీస్తును అర్థం చేసుకుంటంలో ప్రాముఖ్యత ప్రపంచానికి లేదండి. మొదటి స్థాయిలో ఉండవలసిన ప్రపంచం క్రీస్తును అర్థం చేసుకుంటంలో వెనకబడింది. కారణం ఏంటంటే క్రీస్తుని అంగీకరించలేదు ఈ ప్రపంచం. క్రీస్తును అంగీకరించలేదు ఈ ప్రపంచం. క్రీస్తు అంటే ఇష్టపడలేదు ఈ ప్రపంచం. క్రీస్తు అంటే ఇష్టపడలేదు ఈ ప్రపంచం. కారణం క్రీస్తుని హేళన చేసింది, క్రీస్తుని ద్వేషించింది, క్రీస్తుని దూషించింది, క్రీస్తుని అంతగా అర్థం చేసుకోలేదు. ఈ ప్రపంచానికి ఒక మార్గమై ఉన్న క్రీస్తుని అర్థం చేసుకుంటంలో ఎంతగా వెనకబడిన ఈ ప్రపంచానికి దేవుడు అనుకున్నాడు, నేను పంపించిన నా కుమారుణ్ణి ఇప్పటికీ ప్రపంచం అర్థం చేసుకోలేదు. క్రీస్తు పుట్టిక ఒక దీనస్థితిగా కనబడుతుంది మనకి. ఏదో ఆయన ఏదో అక్కడ రాజగృహంలో పుట్టించలేదు. ఆయన ఒక కేవలం సామాన్యుడిగా ఒక పసిలో పాకలో దగ్గర పుట్టించినట్టుగా మనకు కనపడుతుంది. ఒక సత్రంలో ఆయన వేసినట్టుగా మనకు కనపడుతుంది. ఆయన పుట్టుకలో ఆయన పుడతాడనగా సరైన స్థలం లేదండి, సరైన గృహం లేదండి. అంటే ఆయన పుట్టుక అంత దీనస్థితిగా మనకు సమాజంలో కనబడుతుంది ప్రభు. అలాంటి ఈ ప్రపంచానికి క్రీస్తుని ఒక అధిక స్థాయిలో చూపించాలన్నదే దేవుని సంకల్పం ప్రియాలు. ఎందుకంటే దూరమైపోయిన వారందరినీ క్రీస్తు ఏం చేస్తాడు, దగ్గరికి చేర్చాలని, దేవునికి దగ్గరగా చేర్చాలన్నదే ఆయన సంకల్పం ప్రియాలు. అది ఒకరి మీద ఇద్దరి మీద అనేది కాదు. ప్రపంచములున్న జనాంగం, ప్రపంచములున్న ప్రజలందరిపై దృష్టి ఉంది దేవునికి. ఎవరిని కూడా పోగొట్టుకుంటానికి ఇష్టం లేదు, ఎవరిని కూడా దూరం చేసుకుంటూగా ఇష్టం లేదు.
అందరూ ఆయనకి కావాలి. అందరూ దేవునికి కావాలి. ఎందుకంటే దేవుని ద్వారా వచ్చిన వారు, దేవుని ద్వారా కలిగిన వారు, దేవుని ద్వారా సృష్టింపబడిన వారు, దేవుని ద్వారా పుట్టిన వారు, ప్రేమైన వారు. అలాంటి పుట్టుకలో, ప్రపంచ ప్రజల పుట్టుకలో అతి దీనస్థితి పుట్టుక ఎవరికైనా ఉన్నదంటే ఒక యేసుక్రీస్తుకే. ఎవరికి లేదు ప్రియులారా. మనం మన తల్లి గర్భంలో, మన తల్లి ద్వారా పుట్టినప్పుడు మన గృహంలో పుట్టాం. ఆయనకి అలాంటి గృహం అనేది స్థలం కూడా లేకపోయింది. చూసారు అంత దీనస్థితి వచ్చిందానికి. అలాంటి క్రీస్తుని ప్రపంచం అంతా హేళన చేస్తుంది. క్రీస్త ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కదా. ఎప్పుడో 2000 సంవత్సరాలు పుట్టినవాడు కదా. ఒక సామాన్యంగా పుట్టినవాడు కదా. ఒక సామాన్యుడిగా వచ్చినవాడు కదా. ఈరోజు క్రీస్తుకి మీరు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారా? ఆయన ఎక్కడ పుట్టారో చెప్పండి. ఇప్పుడు 2000 డిసెంబర్ 25వ తారీఖున పుట్టాడని ఈనాడు ప్రపంచం అనుకున్న తప్ప ప్రపంచానికి ముందు ఆయన ఉన్నాడని తెలుసుకోలేకపోయింది ప్రియులారా. ప్రపంచానికి ముందు ఆయన ఉన్నాడని తెలుసుకోలేకపోయింది. క్రీస్తు శకం 2025వ సంవత్సరంలో పుట్టిన వాడు కాదు ప్రియులారా. ముందు నుంచి ఉన్నాడు ఆయన. ఆయన గురించి ముందు నుంచి చెప్పబడుతుంది. కానీ ఇప్పటికీ ప్రపంచం అర్థం చేసుకోలేకపోయింది ప్రియులారా. ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతున్న ఈ ప్రపంచములు ఎవరి ద్వారా కలిగింది? ఈ ప్రపంచంలో కలుగుతున్న దీని వెనకాల ఎవరున్నారు? అది మనం ఆలోచించాలి ప్రియులారా. ఈరోజు ప్రపంచం తనంతట తాను కలగలేదండి. ఈ ప్రపంచాన్ని కలిగించాలంటే ఒక శక్తి ఉంది, ఒక దైవం ఉంది. ఆ దైవం వల్ల ఈ ప్రపంచంలో కలిగింది. ఎప్పుడు ప్రపంచం తనంతట తాను కలగలేదండి. ఈ ప్రపంచం వెనకాల ఒక శక్తి కనబడుతుంది. ఆ శక్తే ఈ ప్రపంచం వెనకాల ఒక జ్ఞానం కనబడుతుంది. ఆ జ్ఞానాన్ని, ఆ శక్తి ఎవరో ఇప్పటికీ ప్రపంచం తెలుసుకోలేకపోయిందండి. ఇప్పటికీ ప్రపంచం తెలుసుకోలేకపోయింది. ఎప్పుడైతే క్రీస్తును తెలుసుకుంటారో, ఎప్పుడైతే క్రీస్తును అర్థం చేసుకుంటారో ప్రపంచం అంతా బాగుపడుతుందండి. ఎటు చూడండి, ఎటు చూసినా ఘోరాతి ఘోరమైన కార్యములే, నీచి కార్యములే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా మంచి కార్యములు కనపడుతున్నాయా? లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు చూడండి, ఏ టీవీలో చూసినా, ఏ న్యూస్ పత్రికలో చూసినా హత్యలు, ఆత్మహత్యలు, మానబంధాలు, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఎవరి ద్వారా? క్రీస్తుని అంగీకరించిన వారందరూ? క్రీస్తుని అంగీకరించిన వారందరూ కాదు. క్రీస్తుకి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారందరంటే, క్రీస్తుకి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారు వీరందరూ క్రీస్తుకి వ్యతిరేకంగా బ్రతికిన వారే కాదు, బ్రతుకుతున్న వాళ్ళే. క్రీస్తుని అంగీకరించిన వారు కాదండి. ఈరోజు ప్రపంచం అనుకుంటుంది ఈ ప్రపంచం తనంతట తానే కలిగింది అనుకున్నది. కానీ ఈ ప్రపంచం వెనకాల ఒక శక్తి ఉందండి. ఆ శక్తిని గుర్తించలేకపోయింది. ఈ ప్రపంచం ఎలా కలిగింది? బైబిల్ ఏం చెప్తుంది? ఈ ప్రపంచం గురించి బైబిల్ ఏం చెప్పింది? ఏమి చెప్పబడింది? ఇది తెలియాలండి. ఇది తెలిస్తే గాని అర్థం కాదండి. అర్థం కాదు. ఒక చాప్టర్ చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని ఎవరో ఒకరు చదవండి. ఫస్ట్ ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని అందుని బట్టి దుష్టమైనవి కనబడుచున్న పదార్థాలు నియమింపబడలేదని ఇదిగో దీని వలన మనం గ్రహించుకుంటున్నాము. అంటే ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యం ఎలా ఉన్నది అంటే ప్రపంచములన్నీ దేవుని వాక్యం వలన కలిగినాయి. ఇంతకీ ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యం ఎవరో
ఎప్పటికీ తెలియలేదండి, ఇప్పటికీ తెలియలేదు. ఇదిగో ఈ లోకంలో ప్రవేశించాడు ఒక దినాన్ని ఆయన, ఈ లోకంలో ప్రవేశించాడు. ఈ లోకం ఆయన అంగీకరించలేదండి, ఈ లోకం ఆయన అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? ఆయన ఇష్టపడలేదు, ఆయన ఇష్టపడలేదు. ఆ వాక్యంతో ఇంతకీ ఈ ప్రపంచం వెనకాల, ఈ ప్రపంచంలో కలిగించిన ఆయన ఎవరో మీకు నేను త్వరలో తెలియజేస్తాను అన్నదే దేవుని సంకల్పం అండి, దేవుని సంకల్పమే. ఇదిగో ఆ వాక్యమే యేసుక్రీస్తు వారు. ఆ వాక్యం ఒక దినాన్ని ఎక్కడ ఉంది? ఆ వాక్యం ఒక దినాన్ని ఏం చేస్తుంది? ఆ వాక్యం ఒక దినాన ఎక్కడ భద్రపరచబడి ఉంది? ఎక్కడ భద్రపరచబడి ఉంది? చూడండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను. సమస్తమును అంటే ఈ ప్రపంచములన్నీ ఆ యేసుక్రీస్తు వలన కలిగినవి. కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. చూసారా? కలిగినది ఏదియు యేసుక్రీస్తు వారు లేకుండా కలగలేదు. అలాంటి యేసుక్రీస్తు వారిని ఈనాడు ప్రపంచం దూషించింది. అది ఇప్పటి నుండి కాదు, క్రీస్తు శకము నుండి, ప్రారంభం నుండి ఇప్పటి వరకు క్రీస్తును దూషించుతూనే ఉన్నదండి, క్రీస్తుని విమర్శించిందండి. ఈ సమస్తం ఆయన ద్వారా కలిగినవి, ఈ సమస్తమంతా ఆయన ద్వారా కలిగినది. కలిగినది ఏది యేసుక్రీస్తు వారు లేకుండా, యేసు ప్రభువారు లేకుండా కలగలేదంటాడు ఆయన. కానీ ఈ లోకం ఆయన అంగీకరించిందంటారా? లేదు. ఈ లోకం ఆయన తెలుసుకుందంటారా? లేదు. ఎందుకు? లోకము తన ఆలోచనతో ఉన్నది, లోకము తన ఆశలతో ఉన్నది, లోకము తన కోరికలతో ఉన్నది. కానీ దేవుని ఆలోచనలోకి, దేవుని ఆశలోకి రాలేదని ప్రేమైన వాళ్ళ ఆయన అంగీకరించలేదు. అదే సందర్భం చూడండి, కింద 10వ అధ్యాయం, అదే కిందకి రండి, 1:10 అధ్యాయం. ఆయన లోకములో ఉండేను, లోకము ఆయన మూలంగా కలుగును కానీ లోకము ఆయనను తెలుసుకోలేదు. చెప్పేశాడు ఆయన. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, అంతకు తండ్రి దగ్గర ఉన్నప్పుడు, అదిగో నా కుమారుడు భూమి మీదకి వెళ్తారు. భూమి మీదకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తును వారు అర్థం చేసుకుంటంలో విఫలమైపోతారు. యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోలేరు, ఆయన అంగీకరించరు. యేసుక్రీస్తు వారు ఏ తప్పైనా కనబడిందా? ప్రపంచంలో ఉన్న ప్రజలందరిలో తప్పులు కనబడ్డాయి, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఏ తప్పైనా కనబడ్డాయి. యేసు ప్రభువారి జీవితంలో ఎక్కడైనా చిన్న తప్పైనా కనబడిందా? కనబడలేదు. ఏ అబద్ధమైన ఆడాడా? లేదు. ఏ పాపమైన చేశాడా? లేదు. ఏ మోసకరమైన మాటలు మాట్లాడా? లేదు. ఆయనలో అరికాల నుండి నడివెత్తు వరకు చూస్తే ప్రపంచం ఏ తప్పు కనబడదు, ఏ పాపము కనబడదు ఆయనలో. అంత ఉన్నతంగా బ్రతికాడు యేసుక్రీస్తు వారు, అంత ఉన్నత స్థాయిలో బ్రతికాడు యేసుక్రీస్తు వారు. అలాంటి యేసుక్రీస్తుని ఈనాడు ప్రపంచం అంగీకరించలేదండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో ఉన్నతమైన మాటలు చెప్పాడు ఆయన, ఎవరు చెప్పలేని ఆశ్చర్య మాటలు చెప్పాడు. అప్పటి వరకు ఎవరు కూడా ఈ భూమి పుట్టిన మొదలగాంచి ఇప్పటి వరకు మరుగైన సంగతులు మీకు ఎవరు తెలియజేయలేదు, అది నా ద్వారా మీకు తెలియపరచబడుతుంది అన్నాడు. తనతో పాటు శిష్యులు, అనేక జనసమూహం ఎంత ఆయన అమ్ముడించారండి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకు? ఆయన పలుకుతున్న మాటలు, ఆయన చెప్పుతున్న మాటలు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదయ్యా, ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. మీ మాటల్లో ఇంత పరలోక తండ్రి కనబడుతున్నాడు మాకు, అంత గొప్పగా చెప్పాడండి.
గొప్పగా బ్రతికాడు, గొప్పగా చెప్పాడు, గొప్పగా జీవించాడు, గొప్పగా ప్రపంచాన్ని బ్రతకమన్నాడు, గొప్పగా తన వైపు తిరగమన్నాడండి. కానీ ఈరోజు ప్రపంచం తిరిగిందంటారా? లేదండి. ఈరోజు ఆయన మరణించిన ఆయన ఎందుకు బ్రతకలేదు? బ్రతకాలి కదా అని ప్రపంచం ప్రశ్న వేస్తుంది. ఎందుకు? ఆయన మరణించినప్పుడు ఆయన ఏదైనా దోషం చేసి పాపం చేసి మరణించాడా? లేదే. ఏదైనా అన్యాయం చేసి మరణించాడా? లేదే. ఆయన మరణించుటకు కారణం ఎవరో తెలుసా? మనిషి. ఆయన మరణించుటకు కారణం మనిషి. ఎందుకు? మనిషి చేసిన పాపాలన్నింటికి ఎవరు చేసిన ప్రాయశ్చిత్తం? యేసుక్రీస్తు వారు. ప్రపంచంలో చేస్తున్న ప్రతి ఒక్కరి పాపముల నిమిత్తం ఎవరు బలయ్యారు? యేసుక్రీస్తు వారు. ఎందుకు? ఆయన బలవాలి, ఆయన మరణించాలి. ఆయన మరణింతే గాని ప్రపంచానికి రక్షణ రాదండి. ప్రపంచానికి రక్షణ రాదు. ఒక దినాన్ని ఆయన చెప్పినప్పుడు ఆయన ఏలన చేశారు, ఆయన మీద ఉమ్ము వేశారు, ఆయన వస్త్రం లాగారు, ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన చేతులకి మేకలు దిగొట్టారు. వీటన్నిటి కారణం ఎవరు? మనిషి. ఎందుకు? మనిషి తన పాపములో ఉండిపోయాడు. పాపములో ఉండిపోయి ఈ మనిషిని తన వైపు తిప్పాలని ఆయన కలిగిన సంకల్పం అండి. మనిషిలో ఏ మంచితనం కనపడిందా? ఏ మంచితనం కనపడలేదు. ఆయన ప్రేమించాడు. ఎవరు? దేవుడు ప్రేమించాడు కాబట్టి క్రీస్తు యేసు వారిని మనకు అనుగ్రహించాడు తన మరణము ద్వారా. ఒక సందర్భం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. దేవుడు అంటే మన ఎడల దేవుడు తన ప్రేమని వెల్లడపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగా, అంటే ప్రపంచమంతా ఇంకనూ మనుషులు పాపమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎవరి కొరకు చనిపోయాడు? క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎవరి కోసం? మన కోసం. ఎందుకు? మనం చేసింది ఏంటి? పాపం అండి. ఆ పాపం వలన క్రీస్తుని ఏం చేశాడు? తన ప్రేమను ఎత్తపరిచాడండి. ఎవరి మీద మోపక? క్రీస్తు మీద మోపక. అది కూడా చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. ఏమనగా దేవుడు తన అపరాధములను ఎవరి మీద? వారి మీద మోపక క్రీస్తునందు లోకము తనతో సమాధానం పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును ఎవరికి అప్పగించాడంట? ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించెను. ఆ వాక్యము ద్వారా నువ్వేం చేయాలి? రక్షింపబడాలి. ఆ వాక్యం ద్వారా నువ్వేం కలగబడాలి? నీ పాపములు కలగబడాలి. ఆ వాక్యం ద్వారా నీ జీవితం సరి చేసుకోవాలి. ఆ వాక్యం ద్వారా నీవు క్రీస్తును అంగీకరించాలి. ఆయన మీద మోపడింది. ఒక్కల అపరాధం వలన ఎంతమందికి వచ్చిందంట? అనేక మంది ఏమైపోయారు? ఒకే ఒక్క అపరాధం. ఎవరు? ఆదాము గారు చేసిన అపరాధం వల్ల ఏమైపోయారట? అనేక మంది పాపులుగా మిగిలిపోయారు. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం.
ఇట్లుండగా అదిగో ఒక మనుషుడు ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలా ప్రవేశించునో అలాగనే మనుషులందరూ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంతాపమాయను. ఇది అందరికీ ఉద్భవించేసింది, అందరికీ సంభవించేసింది. ఈ మరణములో నుండి, ఈ మరణ వేదంలో నుండి ఆయన రప్పించాలనే క్రీస్తు మరణించాడు. ఈ మరణ వేదంలో నుండి మనము రక్షింపబడాలని క్రీస్తు మన కోసం మరణించాడు. క్రీస్తు మన కోసం మరణించాడండి. క్రీస్తు మరణించుట వెనకాల పెద్ద దేవుని ప్రణాళిక ఉంది. క్రీస్తు మరణించుట వెనకాల దేవుని ప్రణాళిక ఉంది. అది ఇప్పటి నుండి ప్రణాళిక కాదు, క్రీస్తు పూర్వం నుండి ప్రణాళిక, ప్రారంభం నుండి ప్రణాళిక. అది ఆయన నిత్య సంకల్పము నెరవేర్చాలనే, ఆయన నిత్య సంకల్పం నెరవేర్చాలనే ఆయన క్రీస్తులో మనందరినీ ఏర్పరచుకున్నాడు. ఆయన మరణము ద్వారా అనేక సార్లు శిష్యులతో ప్రయాణమైనప్పుడు అనేక అద్భుతమైన మాటలు చెప్పాడు ఆయన. ప్రభువా, నువ్వు చెప్పుతున్న మాటలు మమ్మల్ని ఆసక్తిగా ఆలోచింపచేసింది అన్నప్పుడు శిష్యులు కూడా కొన్ని సందర్భాలు అంగీకరించారు. కొన్ని సందర్భాలు ఆయన మాటలు అర్థమైనాయి, కొన్ని సందర్భాలు ఆయన చెప్పిన మాటలు శిష్యులకు అర్థం కాలేదు. ఎక్కువ శిష్యులకు అర్థం కాదని ఏం తెలుసా? నేను మరణించబోతాను. ఈ 4 సువార్తలు చూడండి, మత్తయి రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త, యోహన్నా రాసిన సువార్త, యోహన్నా రాసిన సువార్త. శిష్యులతో మాట్లాడతాడు. ఈ 4 సువార్తలో ఆయన మరణించే ముందు చెప్తాడు ఏమని? ఇదిగో నేను మరణించబోతున్నాను, నేను మరణించబోతున్నాను, నేను మరణించి మీకంటే ముందు ఎక్కడికి వెళ్తాను? గలిలయ ప్రాంతంలోకి వెళ్తాను. అర్థమైంది వాళ్ళకి? అర్థం కాదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సమాధి వద్దకు వెళ్ళారు. అవునా కదా? మీకంటే ముందు నేను గలిలయ ప్రాంతంలోనికి వెళ్తాను. అర్థం కాలే? సమాధి వద్దకు వెళ్ళారు. ఇంకా ప్రభు సమాధిలో ఉన్నాడేమో అని చూసారా? 3వ దినం తిరిగి లేస్తాను. మనిషి కుమారుడు అన్ని జనుల చేతికి అప్పగింపబడతారు. వాళ్ళు ఏం చేస్తారా? వాళ్ళు ఏం చేస్తారు? ఆయన ఏలన చేస్తారు, ఏలన చేస్తారు. అన్ని జనుల చేతికి అప్పగింపబడతారు, వారు ఆయన చంపుతారు. ఈ మాటను ఎవరు చెప్తాడు? శిష్యులకి, తనతో పాటు ఉన్న శిష్యులకి చెప్తున్నాడు ఆయన. ఆ శిష్యులు అర్థం చేసుకుంటారేమో అని, కానీ అర్థం చేసుకోలేదు. నేను అనేక మార్లు ఆయన యెరూషలేము మార్గమును వెలుచుండగా, ఆయన యెరూషలేముకు వెలుచుండగా ఆయన మరణం గురించి, ఆయన మరణ వేదన గురించే, ఇదిగో నేను చనిపోబోతున్నాను, 3వ దినమున లేపబడతాను. ప్రపంచం అనుకుంటుంది నన్ను అతి తక్కువగా చూస్తాడు. కానీ లోకం అనుకున్నట్టుగా నేను ఉండను. నా తండ్రి ఏదైతే నాకు నిత్య సంకల్పాన్ని నెరవేర్చమని నన్ను పంపించాడో, మరణించమని పంపించాడో, ఈ మరణం ద్వారా ప్రపంచానికి నేను ఒక శరణ్యముగా మారాలి, ఆయన నన్ను మారుస్తూ సమాజానికి నన్ను పంపించాడు అన్నది. ఆయన మరణ వేదన ద్వారా కదా మనకి ఈరోజు పాపక్షమాపణ. ఆయన మరణ వేదన ద్వారా కదా ఈరోజు మనకి విమోచన. ఎవరి ద్వారా కలిగిందండి? ప్రపంచంలో ఎందరో గొప్పవారు ఉన్నారు, ఎందరో అధికారులు ఉన్నారు, ఎందరో ఉన్నత స్థాయిలో బ్రతికిన వారు ఉన్నారు, ఎందరో ఎన్నో అవార్డులు పొందిన వారు ఉన్నారు. కానీ ఎవరికి ఈ మరణ వేదన జయించలేదు. ఈ మరణం ద్వారా ఎవరికి పాపక్షమాపణ భూమి మీద ఎవరికి కలగలేదు. ఒక యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచానికి కలిగిందండి. ప్రపంచానికి కలిగింది ఆయన మరణ వేదన ద్వారా. ఒక నీతిమంతుడైన నీతిమంతుడిని ఈరోజు అవినీతిగా ప్రపంచం పరిచయం చేస్తుంది. ఒక ఆయన ఈ మధ్యకాలంలో ఒక వీడియో పెట్టండి సోషల్ మీడియాలో.
నేనే దేవుడు అని ఒక సినిమా తీశాడు ఆయన. నేనే దేవుడు అని ఒక సినిమా తీశాడు. ఆ సినిమాకు ముందు తన మనిషి పేరెత్తన వేస్ట్ అయింది. ఆ సినిమాకు ముందు తన వ్యక్తి ఒక మెసేజ్ మాట్లాడాడు. ఏం తెలుసా? ఇదిగో మీరు యేసుక్రీస్తు వారిని మీరు తక్కువగా చూపించారు. ఎక్కడ? ఈ భూమి మీద మీరు తక్కువగా చూపించారు, మేము ఎక్కువగా చూపించాము అన్నాడు. ఇంతకీ వాళ్ళు ఎక్కువగా చూపించింది ఏంటి, మన వారు తక్కువగా చూపించిందని చెప్పమంటారా? యేసుక్రీస్తు వారిని మీరు గాడిద మీద ఎక్కించుకెళ్ళారు. యేసుక్రీస్తు వారిని మీరు గాడిద మీద ఎక్కించి ఊరేగించారు. మేము ఎలా ఊరేగించారు తెలుసా? మేము బైక్ మీద ఎక్కించాం. అర్థమైన మాట మీకు? మన వారంట యేసుక్రీస్తు వారిని గాడిద పిల్ల మీద ఎక్కించి ఊరేగించారు. ఇప్పుడు నేనే దేవుడు సినిమా తీసి నేనే తెలుసా? బైక్ మీద యేసుప్రభు బైక్ మీద హీరోలా వస్తాడు. మేము హీరోలా చూపించాం. ఎవరు ఎక్కువగా చూపించారు ఇప్పుడు? మేమా మీరా? అంటే మేమే కదా. ఆయన దృష్టిలో ఎలా అనుకున్నాడు? మేమే. మీరే తక్కువగా చూపించారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను నిన్ను. యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద ఎక్కువ రావాలని ప్రవచనం ఉందా? యేసుక్రీస్తు వారు మరలా బైక్ మీద ఎక్కువ వస్తాడని ప్రవచనం చూపించు నాకు. చూపించగలడంట? యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద ఎక్కువ రాజుగా వస్తాడని ఉంది. మరలా నువ్వు తీసిన ఈ సినిమాలో యేసుక్రీస్తు వారు బైక్ మీద వస్తాడని ప్రవచనం చూపించగలవా? ఎవరైనా భక్తిహీనులు ఎవరు, వాక్యం అర్థం కాని అజ్ఞానులు ఎవరు? అవునా? యేసుక్రీస్తు వారు ప్రవచనం ద్వారా ఆయన యెరూషలేముకి వెళ్తాడని నేను వచనం చూపిస్తున్నాను. నువ్వు నాకు వచనం చూపించగలవా? చూడండి, జకరియా గ్రంథం ముగించుకుందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి. మీ రాజు నీతిపరుడును గాడిద పిల్ల ఎక్కును నీ యొద్దకు వస్తున్నాడు. బైబిల్ ఆధారం చూపిస్తుంది. నీ సినిమాలు ఏం ఆధారం చూపిస్తా నాకు? ఇదిగో నా యేసుప్రభు వారు గాడిద పిల్ల, ఆయన గాడిద పిల్ల మీద ఎందుకు రావాలి? అది ఇప్పటికీ ప్రపంచానికి అర్థం కాలేదండి. ఆయన యెరూషలేముకు గాడిద పిల్ల మీద వెళ్తారని నేను తెలుసా? ఒక ఖడ్గాన్ని పట్టుకుని వెళ్తాడు. ఆయన సమాధానపరచుటకు సమాధానకర్తగా వెళ్తాను. అక్కడికే యెరూషలేములోనికి. ఆయన అప్పటి వరకు గుర్రం ఎక్కలేదు. గుర్రం ఎక్కితే ఏమో తెలుసా? యుద్ధం. ఆయన గుర్రం ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు? ఆయన కత్తి పడతాకు రాలేదు. గాడిద పిల్ల మీద ఎక్కాడంటే ఆయన సమాధాన పరచుటకు. ఎందుకు? యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానం ఏం చేశాడు? పరిచాడు. ఆ సమాధాన పరచుటకే ఆయన గాడిద పిల్ల మీద ఎక్కాడు తప్ప ఎక్కువ రావాలని ప్రవచనం ఉంది. నువ్వు నాకు ప్రవచనం చూపించు. ఒకటి కదా, అనేక ప్రవచనం ఉన్నాయి. ఇది ఈనాడు సమాజం, ప్రపంచం ఆయన అర్థం చేసుకుంటామో విషయంలో ప్రేమైన వాడు. ప్రపంచం ఆయన అర్థం చేసుకునే విషయం ఇది. ఆయన మరణ వేదన ద్వారా ప్రపంచాన్ని ఎలా రక్షించాడు? హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరదానముడు దినములో ఎవరు? యేసుక్రీస్తు వారు మహారోదనముతోను కన్నీళ్లతోను తనను మరణం నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి అలా ఉండినందున ఆయన అంగీకరింపబడిన దేవుని దృష్టిలో. ఈ రోజు నీ దృష్టికి ఆయన అంగీకరింపబడలేదేమో, దేవుని దృష్టికి అంగీకరింపబడ్డాడు. ప్రజలు అనేక మంది అంగీకరించారు. ఆయన ఇప్పటి వరకు కాదు, ప్రారంభం నుండి ఇప్పటి వరకు హేళన చేస్తున్నారు పిల్లలు. ఆయన నీతిమంతుడు.
ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడైతే ఈనాడు ప్రపంచం అవినీతిమంతుడిగా చేశాడు. దేవుడు నీతిమంతుడిగా ఎంచిన వాడిని ఎవరైనా అవినీతిమంతుడిగా ఎంచగలరా? లేరు. దేవుడి దృష్టిలో ఆయన నీతిమంతుడు. అందుకనే పేతురు గారు అంటారు, ఏమంటారు తెలుసా? ఆయన నీతిమంతుడై ఉండి ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తుని మీరు సిలువ వేసి చంపారు, అందుకు మేమే సాక్షులు. ఎవరు చెప్పారు? శిష్యుల్లో పెద్దవాడైనా పేతురు గారు అన్నారైనా ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తుని మీరు సిలువ వేసి చంపారు, దానికి ఎవరు కారణం? మేమే. ఆయనకి సాక్ష్యం ఉంది. ఈ ప్రపంచానికి ఆయన ఒక శరణ్యుగా మారిపోయాడు. ఆ శరణ్యముగా మారిపోయి ప్రపంచ ప్రజలందరికీ ఆయన శరణ్యముగా మారిపోయి నీతిమంతునిగా ఎంచబడిన వారిని అవినీతిమంతులుగా ఎంచబడితే దేవుడు అన్నాడు, ఏమన్నాడు? ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం ఉంచుకుందాం. కీర్తన గ్రంథం, నీతిమంతులుగా ఎంచబడిన వారిని మీరు అవినీతిమంతులుగా ఎంచితే దేవుడు చెప్తున్న మాట. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 22వ వచనం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 22వ వచనం. యెహోవా విమోచించును, ఆయన చెరనొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. కానీ అంతేనా? ఎవరును అపరాధులుగా ఎంచబడరు. నీతిమంతుడు అంటే నీతిమంతుని ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడదు. నీతిమంతులు ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడతారు. ఎవరు? ఆయన నీతిమంతుని దేశం కదా, ఆయన దేశించిందని ప్రపంచం అపరాధగా ఎంచబడతారు. ఒక దినం ఈ ప్రపంచాల కోసం ఏం చేశాడు ఆయన? మీరు మీ పాపము చేత అపరాధము చేత చచ్చిన వారే ఉండగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు మీ పాపం చేత అపరాధం చేత చచ్చిన వారే ఉండగా, ఎవరి ద్వారా? ఆయన క్రీస్తు యేసు ద్వారా మిమ్మల్ని బ్రతికించెను. ఎవరినే? మిమ్మల్ని బ్రతికించెను. అపరాధములు తీసి వేటకు వచ్చిన క్రీస్తునే ఈరోజు సమాజం అపరాధులుగా ఎంచుతుండే ఊరుకుంటాడా? ఊరుకోడు. ప్రియులుగా యేసు క్రీస్తు ద్వారా యేసుక్రీస్తు మరణము ద్వారా ప్రపంచానికి శరణం వచ్చి ఉన్నాడు ఒక భక్తుడు, దావీదు భక్తుడు. మనకు తెలుసు, లోకములో ఎన్నిటిని చూసినా గానీ చిట్ట చివరికి లోకములో వెన్నిట్లపై ఆయన దృష్టి ఉంచినా గానీ ఏది కూడా ఆయనకు అంగీకరింపబడలేదండి. ఒకరు దేవుని దృష్టిలో దేవుడిని అంగీకరించాడు. అయ్యా, ఇదిగో నేను చేసిన అపరాధం, నేను చేసిన పాపములకి ప్రాయశ్చిత్తం కలగాలంటే నీ శరణు నేను నొచ్చాలి, నీ శరణు నేను వేడుకోవాలి అని భక్తుడైన దావీదు గారు కూడా ఒక దినాన యెహోవా నామాన్ని స్మరించండి. ప్రభువైన యెహోవా నామమును స్మరించాడు. ఎవరి ద్వారా కలగదయ్యా? కేవలం నీ ద్వారానే కలిగేది. నీ కృప ద్వారా. నీ కృప ద్వారా నన్ను కాపాడేవాడు. ఆ వచనం చూసి ఉంచుకున్నాం. అదే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. క్షేమాధారం ఏమి లేదని యెహోవాను మనము చేయను. నేను ఎలా అందును? శ్రేష్ఠులు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. అది మొదటి నుంచి. దేవా, నీ చెరను వచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభుడువు, నాకు శరణు నీవయ్యా, నన్ను కాపాడు ప్రభా. నీ ద్వారానే కలుగుతుంది, ఎవరి ద్వారా కలగదు. ఒక దినాన తండ్రి అయిన దేవుణ్ణి దావీదు గారు ప్రార్థించాడు. ఈరోజు ప్రపంచం అంతా ఎవరు ప్రార్థించాలి? ఎవరికి ప్రార్థించాలి? దేవా, నీ కుమారుడి ద్వారా నాకు శరణ్యం ఇవ్వ అని ప్రార్థించాలి. ఎవరో? ప్రపంచమంతా. అదే టైటిల్, క్రీస్తు మరణం ప్రపంచానికి శరణ్యం. అందుకనే క్రీస్తు తన మరణము ద్వారా ప్రపంచానికి శరణ్యముగా మారేడు ప్రేమన్నమాట.
ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ ఆయన దృష్టిలో కనికరింపబడిన వారే. అట్టి విధముగా క్రీస్తుకి వ్యతిరేకంగా బతికిన వాళ్ళ జీవితాలు మార్చుకుని క్రీస్తుని అంగీకరించే వారిగా ఉంటారని ఈ కొద్ది మాటలు ముగించుకున్నాను. థ్యాంక్ యూ.